హే రాయ్, రా. కూర్చో. స్కూల్ అయిపోయిందా? ఏంటి? సరే, బుక్స్ తీ. తెలుగు. అదేంటది పూర్ బాయ్స్? అది ఫ్రెండ్స్. ఎకనామిక్స్ తీ. ఎకనామిక్స్ ఇదిగో. మరి ఇంగ్లీష్ ఇక్కడ? ఇదిగో ఇంగ్లీష్. అయితే అన్నీ ఒక దాంట్లోనేనన్నమాట. క్రిస్టి, మీ నాన్నగారు వచ్చినట్టున్నారు. అవును టీచర్. చెప్పండి నాన్న. పొద్దున్న ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. గల్ఫ్లో నాతో ఉన్న ఒక ఫ్రెండ్ కూతురు పెళ్ళి. వాళ్ళ కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టకపోతే సిగ్గుచేటు కదా. నీ దగ్గరుంటే కాస్త ఇస్తావమ్మా? 1000 రూపాయలా? అరే రే, ఇదెలాగ ఇవ్వమంటావమ్మా ఆశయంగా? అయితే దీన్ని ఇవ్వండి, లేదంటే ఎప్పట్లాగే ఎక్కడో దిక్కు అప్పు చేయండి. 1000 రూపాయలు అడిగితే 300 ఇస్తున్నావు. తను ఇంత కష్టపడి పెంచి ఏ ప్రయోజనం లేదు. ముప్పై 36, 16, 10 దీనికి కూడా పడలేదా? పెద్ద టీచర్ అమ్మంట. 1000 రూపాయలు కూడా లేదు ఈవిడ దగ్గర. నేను గల్ఫ్లో కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తనకి పెళ్లి చేశాను. నేను వెళ్ళి 1000 రూపాయలు అడిగితే లేదని చెప్తుంది. నాకు ఈ పెళ్ళొద్దని మీతో నేను 1000 సార్లు చెప్పాను కదా. నేను కూడా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను. మీకెవరికైనా వినపడిందా? మీకు కొడుకుడున్నాడుగా, వాడు ఎప్పుడైనా ఇంటి గురించి ఆలోచించాడా? పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఎలా ఉండాలో ఆలోచించాలి. అది వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. మనిషి ప్రశాంతంగా ఉండటానికి లేదు. నువ్వు ఆ విషయాన్ని పెద్ద చేయకమ్మా. ముందు లోపలికెళ్ళి టీ తాగు.
మ్మ్. టీచర్ ఇందులో అన్నీ ఉన్నాయిగా, అసలు ఎలా రెడీ చేసావు? అనుకుంటే రెడీ చేయడం ఒక విషయమా? ఇలా చూడు, ఒక విషయం చెప్తాను. పరీక్షకి ఇంకా 30 రోజులు టైం ఉంది. కొంచెం కష్టపడి చదివామంటే పాస్ అయిపోతావు. ఉమ్? ఉమ్. బుక్ తీ. చాప్టర్ 4 జియోపాలిటిక్స్. అమెరికా ఇంకా యుఎస్ఎస్ఆర్ జియోపాలిటిక్స్ గురించే ఇప్పుడు ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం. ద కొలాప్స్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ అండ్ ద సోషల్ సిస్టమ్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ had profound consequence for the world politics. For these Europe countries, financial దాని వల్ల అలా చూడు. రేయ్ అక్క, హే క్రిస్టి, వీడు రాత్రులు సినిమా డాన్సులు ఆడడానికి వెళ్తాడు. నిజమే కదరా? అది మేము ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం, ఆస్తమాను కాదు. ఒకే రోజు అన్నీ నేర్చుకోవడం నా వల్ల కాదు టీచర్. నేను పాస్ అవడానికి మాత్రం నేర్పించండి టీచర్. అది కష్టపడి చదివి పాస్ అయిపోతాను. ఓకే. సరే, రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? నాకు పక్కూర్లో బ్యాంకులో పనుంది. నువ్వు వస్తావా? అలాగే మీ ఇంటికి వెళ్ళొచ్చు. రావడంలో ఇబ్బంది లేదు, కానీ మీరు నా చదువు గురించి మాత్రం అమ్మతో చెప్పకూడదు. చూద్దాం. క్రిస్టి, ఈ టేస్ట్ చూడు. అంకుల్, సూపర్గా ఉంది. మీరు వస్తున్నారని తెలిసి చేశాను. మామూలుగా ఇదంతా నేను చెయ్యను. నాన్న, కొంచెం పులిచిపోతావా? విషయాలన్నీ చెప్పారు. ఇక నీ గురించి ఆలోచించమ్మా. నీకు మంచి సంబంధం ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. అయ్యో, నాకేమొద్దు. ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించద్దమ్మా. కొద్ది రోజులు పోనివ్వు.
నాన్న ఇంకొంచెం పులుసు పడతావా వీడి సంగతి ఏమిటమ్మా? బిడ్డ కొత్త కోరిక ఏమిటో తెలుసా? వీడికి కొత్త బండి కావాలట. అలాగా? వీడికి ఇప్పుడు అదొక్కటే తక్కువ.